తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాఫ్ట్వేర్ యువతి యొక్క ఆత్మహత్య. అసలు నిజంగా దీని వెనకాల ఉన్నటువంటి హిస్టరీ చూస్తుంటే అన్నిటికీ విభిన్నంగా చాలా వరకు ఎన్నో ఆత్మహత్యలు చూస్తూ ఉంటాం, ఎన్నో హత్యలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అన్నిటికీ ఒక విభిన్నంగా ఉన్నటువంటి కథగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెరువులో ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ యువతి యొక్క మృతదేహం ఈ రోజు అందరినీ కూడా స్థానికులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సాఫ్ట్వేర్ యువతి అనేటువంటి తేజస్విని గత 6 నెలల క్రితమే బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక అక్కడ నుంచి అంటే రిజైన్ చేసి తన స్వగృహం అయినటువంటి ఏదైతే విశాఖపట్నంకి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు వచ్చేసినటువంటి ఒక సీన్ అయితే తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ కొంతకాలంగా తల్లిదండ్రులతో ఉన్నటువంటి తేజస్విని తండ్రిని ఆ యొక్క వైజాగ్ లోనే వదిలేసి 2 నెలల క్రితమే హైదరాబాద్ కి తల్లి అలాగే తేజస్విని కూడా వచ్చేసారు. సో ఇదే క్రమంలో 2 నెలలుగా మరి ఉద్యోగం కోసం వెతుక్కుంటుందా లేదు అనంటే ఇంకేదన్నా ప్లానింగ్స్ ఉన్నాయా అనేది తెలియదు. కానీ కట్ చేస్తే అర్ధరాత్రి నగ్నంగా అంటే మాట్లాడటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఒంటి మీద కనీసం చిన్న నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా రోడ్ల మీద పరిగెడుతూ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయంలో అమ్మవారిది విగ్రహం అలాగే అమ్మవారికి చుట్టినటువంటి చీరని మొత్తాన్ని కూడా తీసుకొని అదే విగ్రహంతో పాటు అంటే నగ్నంగా మరలా రోడ్డు మీద పరిగెడుతూ ఒక చెరువులో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫుటేజ్ అనేది నిజంగా ఈ స్థానికంగా కలకలం రేపు. అయితే బిజార్గూడ శంకర్ నగర్ రీసెంట్ గానే ఒక అపార్ట్మెంట్ లో రెంట్ కి తీసుకున్నారు తల్లి కూతురు ఇద్దరు కూడా. అయితే ఆవిడ యొక్క యాటిట్యూడ్ కావచ్చు లేదా ఎవరితో మాట్లాడే విధానం కావచ్చు చూస్తే కొంచెం డిఫరెంట్ గానే ఉన్నట్టు స్థానికులు కంప్లైంట్ చేశారు. అంటే కంప్లైంట్ అంటే అసలు ఈ యొక్క ఆత్మహత్య జరిగిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత చెప్పినటువంటి కంప్లైంట్స్ అవి ఎవరితో మాట్లాడరు, అసలు చాలా డిఫరెంట్ గా ఉంటారు, అసలు ఏంటి వీళ్ళు అనేటువంటి ఒక స్వభావం కలిగి ఉన్నారు. కానీ ఎవరి జోలికి మాత్రం వెళ్ళేటువంటి మనిషిలాగా తేజస్విని గాని వాళ్ళ అమ్మ గాని కనిపించరు. కానీ ఈవిడ యొక్క ఆత్మహత్య కంటే ముందు చూసుకుంటే తల్లితో పాటు ప్రతిరోజు గొడవ జరుగుతున్నటువంటిది అయితే స్థానికంగా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ వైజాగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు. ఆ అపార్ట్మెంట్ నెలకి ₹1,00,000. అసలు ఈ యొక్క అపార్ట్మెంట్ యొక్క రెంట్ సీన్ చూసుకుంటేనే యొక్క అనుమానాలు వ్యక్తమవుతాయో తెలుస్తుంది. అంటే ₹1,00,000 నెలకి ఆ రెంట్ అంటే పర్ డే 3,500 ఛార్జ్ చేస్తున్నాడు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ తోనే వీళ్ళు మొత్తం ఎలా అంటే ఒక పీజీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, పీజీలో ఫుడ్ మొత్తం ఎవ్రీథింగ్ వాట్ నాట్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికి మనం ఫీజ్ పే చేస్తాం. కానీ వీళ్ళు రెంట్ కి అపార్ట్మెంట్ తీసుకుని ఆ రెంట్ ఓనర్సే వీళ్ళకి డైలీ ఫుడ్, లంచ్, డిన్నర్, టిఫిన్ అన్ని కూడా వాళ్ళే ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. అసలు ఇలా కూడా ఉంటాదా అంటే సంథింగ్ అక్కడ ఏదో జరిగింది అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ఈ మూఢనమ్మకాలు ఏదైతే బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కువైపోయి దాని కారణంగా మనుషుల యొక్క బిహేవియర్ అనేది కూడా మొత్తం మారిపోతున్నట్టే తెలుస్తుంది. ఇదే క్రమంలో తేజస్విని యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఆక్వర్డ్ గా ఉండడం, అపార్ట్మెంట్ లో నుంచి నూలు పోగు కూడా లేకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మొత్తం అపార్ట్మెంట్ నుంచి బయలుదేరి ఈ రోడ్ల మీద నగ్నంగా పరిగెట్టినటువంటి దృశ్యాలు సంథింగ్ ఏదో మెంటల్ డిసీజ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి చూసుకుంటే చాలా వరకు కూడా వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, ఊరికే కోపం వచ్చేస్తుంది, ఎవరితో సరిగ్గా మాట్లాడరు, బయటికి రావడానికి టైం ఉండదు. సో లాగిన్ లాగౌట్ టైమింగ్స్ అన్ని కూడా ఇంకా వర్క్ స్ట్రెస్ అంటారా, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా దారుణమైనటువంటి వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఇదే క్రమంలో 25 ఏళ్ళు నిండినటువంటి తేజస్విని ఈ రోజు ఆత్మహత్యకి పాల్పడటం అనేది అది కూడా ఇలాంటి ఒక ధోరణిలో అనేది స్థానికంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మియాపూర్ సమీపంలో అంటే ఒక నెల రోజుల
రోజులకు మాత్రమే వీళ్ళ అపార్ట్మెంట్ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మియాపూర్ దగ్గరలో వెళ్ళాలి, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా నియర్ బై ఉంటాయి అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తూ ఉన్నారు. ఓనర్ని అడుగుతూ ఉంటే నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి, నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని కూడా ఓనర్ తెగేసి చెప్తున్నట్టు పరిస్థితి తెలుస్తూ ఉంది. కానీ ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి తేజస్విని గురించి చూసుకుంటే మంచి ప్యాకేజ్ ఉంది, అలాగే మంచి తెలివి కూడా ఉంది. అన్ని ఉన్నటువంటి తేజస్విని ఈరోజు ఈ విధమైనటువంటి బిహేవియర్ తోటి ఆత్మహత్య చేసుకోవడం వెనక ఉన్నటువంటి విషయాలను ఈరోజు పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆవిడ నగ్నంగా పరిగెడుతున్న క్రమంలో ఒక అబ్బాయిని అయితే మీట్ అయినట్టు తెలుస్తుంది. సో అయితే ఆ అబ్బాయిని కూడా ఎవరైతే ఉన్నారో ఆయనని సీసీటీవీ ఫుటేజ్ వివరంగా పరిశీలించి ఆయనని ఎంక్వైరీ చేస్తుంటే నాకు సంబంధమే లేదు, ఆ అమ్మాయిని ఆ విధంగా చూసి నేను భయభ్రాంతులకు గురయ్యాను, అసలు ఏంటి అనేది మాట్లాడే పరిస్థితి కూడా నాకు లేదు. ఇదే క్రమంలో ఆవిడ అసలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నాకు కూడా భయం వేసి నేను మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసినటువంటి ఆ అబ్బాయి యొక్క వాగ్మూలం కూడా అంటే ఇచ్చినట్టు తెలుస్తుంది. అబ్బాయిని ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పినటువంటి విషయం అయితే ఇది. ఇప్పుడు తేజస్విని ఫోన్ ను కూడా రికవరీ చేశారు. అందులో ఉన్నటువంటి ఏదైతే కాల్ హిస్టరీ కావచ్చు, లేదంటే చాటింగ్ డేటా కావచ్చు, ఏదైనా సరే వీళ్ళకి ఒక క్లూగా నిలిచేటువంటి అవకాశం ఉందా, అసలు ఏం జరిగి ఉంటుంది అనేటువంటి పరిశీలిస్తున్నారు. వెళ్ళేటువంటి ముందు కూడా ఎవరికైనా ఫోన్ మాట్లాడిందా, లేదా గత 2 రోజులుగా ఏదైనా జరుగుతూ ఉందా అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి విషయం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక అంటే ఇంత ఎడ్యుకేటెడ్ లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి ప్యాకేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి బిహేవియర్ ఉండడము, అది కూడా నగ్నంగా రోడ్ల మీద పరిగెడుతూ అమ్మవారి విగ్రహాన్ని దొంగలించి చీరను కూడా దొంగలించి ఆ మొత్తంతో పాటుగా వెళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఇంత బాధ జరగడానికి గల కారణం ఏంటి అంటే చాలా మంది కూడా అంటే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలని. సంథింగ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు, ఎవరైనా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ ఎదుగుదల నచ్చక కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అనేటివి కూడా సో బయటపడుతుంటాయి. కానీ అసలు దీని వెనక ఉన్నటువంటి ప్రవర్తన ఏంటి, ఆ ప్రవర్తన వెనకాల ఉన్నటువంటి నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చూసుకుంటే గొడవ జరిగింది, మరి ఎప్పుడు బయటికి వెళ్ళింది అనేటువంటి విషయం కూడా నాకు తెలీదు అని తల్లి చెప్తూ ఉంది. మరి చూసుకుంటే అపార్ట్మెంట్ నుంచే అంటే ఒక వెకిలిగా పిచ్చి పట్టినోళ్ళు చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఒక ఇదిలో అక్కడి నుంచి పరిగెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి అసలు నిజం ఏమై ఉండొచ్చు, అసలు సాఫ్ట్వేర్ తేజస్విని యొక్క ఆత్మహత్య వెనకాల ఉన్నటువంటి నిజాలేంటి అనేది పోలీసులు కనుక్కోగలరా అనే విషయాన్ని కూడా ఇక మీదట వీడియోలో మీ అందరికి ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్ గా మీ వరకు తీసుకొని వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.